ఈ నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఆల్రెడీ 1వ తారీఖున చెప్పాను. అయినా అనేక మంది పాలు పొందలేరు కనుక మరొకసారి ఈ నెల వాగ్దానాన్ని మీతో చెప్పి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు చదువుదాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా చాలు ఫస్ట్ యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. యేసు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. మార్గం అంటే మనం అనుకున్నట్టు రోడ్లు కాదు. ఏంటండి? రోడ్లు కాదు. మార్గము అంటే మన జీవితానికి, మన బ్రతుకుకు అనేక ద్వారాలు, అనేక దేవుడు ఏర్పాటు చేసినటువంటి, ఇంకా చెప్పాలంటే అవి శరీర సంబంధమైంది కావచ్చు, ఆత్మ సంబంధమైంది కావచ్చు. అది నా జీవితానికి అవసరమైన కార్యాన్ని దేవుడు ప్రతిష్ఠించేశాడు. ఆమేన్ చెప్పండి. బైబిలు 2 భాగాలుగా విభజించిన సంగతి మీ అందరికీ తెలుసు. ఒకటేంటి? పాత నిబంధన. 2 కొత్త నిబంధన. పాత నిబంధన అనేది యేసు పుట్టక మునుపు జరిగిన కార్యాలన్నీ రచించిన కార్యాలు. కొత్త నిబంధన అనేది యేసు పుట్టిన తర్వాత నుండి నేటి వరకు మనకు కావాల్సిన కార్యాలు రాయబడిన గ్రంథం. పాత కొత్త. పాతది అంటే అర్థం ఏమిటంటే, ఇంకా చెప్పాలంటే అది గతించింది. దానికి బదులుగా ఇంకోటి ఏమొచ్చింది? కొత్తది వచ్చింది. ఆమేన్ చెప్పండి. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అనుకున్న మీ వాచ్ ఇవ్వండి. ఓకే. సో ఈ వాచ్ చూసారా? ఎంతమందికి స్మార్ట్ వాచ్లు ఉన్నాయో చేతులు ఎత్తండి. స్మార్ట్ వాచ్. ఓకే. దీన్ని ఏమంటారంటే స్మార్ట్ వాచ్ అంటారు. ఇది జనరల్ మనందరికి తెలుసా లేదా? అందరం పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయ్యి ఏ వాచ్లు వచ్చినాయి? స్మార్ట్ వాచ్లు వచ్చినాయి. ఈ స్మార్ట్ వాచ్లు ఉపయోగమా నష్టమా? ఆ ముళ్ళు లేదా టైం తిరిగినట్టే మన జీవితం తిరుగుతూ ఉంది. ముళ్ళు తిరుగుతున్నట్టు, టైం తిరుగుతున్నట్టు మన బ్రతుకు కూడా తిరుగుతుంది. ఒక సెకను అలా టక్ అందనగానే మన గమ్యానికి, ముగింపుకు ఒక సెకండ్ దగ్గరికి వచ్చామని అర్థం. హలో, ఒక సెకండ్ ఇట్లా టక్ అనగానే ఏమైనట్టు చెప్పండి. ఇప్పుడు పొలం పనికి వెళ్ళి వచ్చేవాళ్ళు ఆటోలో, ఇప్పుడైతే ఆటోలో వస్తున్నారు, కానీ మామూలుగా అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేటప్పుడు మీరు నడుస్తా పోతున్నప్పుడు మీ మనసు ఏమనిపించింది? అమ్మయ్యా ఇక్కడ దాకా వచ్చావు, ఇంకా కొద్దిగా 4 అడుగులు, ఇంకా 10 అడుగులే, అమ్మాయి ఇంకా దగ్గరికి. ఆ ఎండలో వస్తుంటే ఇంకెంత దూరం నడవాలి, ఇంకెంత దూరం, అదిగో వచ్చింది అంటే 1 అడుగు ఇలా వేస్తున్నామంటే మన గమ్యానికి 1 అడుగు దగ్గరికి అయిపోయాము అని అర్థం. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. టైం కూడా అంతే. హల్లెలూయా. డబ్బు పోయినా, ఆస్తులు పోయినా, ఏవి పోయినా మరలా తెచ్చుకోగలము, కానీ టైం పోతే తిరిగి తెచ్చుకోవచ్చు. పక్కన వాళ్ళు చెప్పండి. నువ్వు వద్దన్నా కాదన్నా అది తిరుగుతానే ఉంటుంది. ఆగో, నాకు అర్జెంట్ పని ఉంది, ఒక 5 నిమిషాలు ఆగంటే ఆగిద్దా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఒకే ఒక చోట టైం వెనక్కి పోయింది. ఎడపోయిందమ్మా? వెనక్కి వెళ్ళింది. ఎక్కడ చెప్పండి? యెహోషువ టైంలో గిబియోనులో యుద్ధం చేస్తున్నప్పుడు చూడండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఎవరికి చేసెను? యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. ఏందంటే ఎవరినమ్మా? వాళ్ళ ఆవిడికి కాదమ్మా చెప్పిందో. స్తోత్రం. నువ్వు ఆడుండు, నువ్వు ఎడుండు అని చెప్పింది మనిషికి కాదు. ఎవరికి?
మనం చెబితే ఆగిద్దా? యేసునామములో ఆగును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడు అంటున్నాడు, సమస్తమైన అధికారం దేవుడు మనకిచ్చాడట. చప్పట్లు కొట్టి దేవునికి సూర్యుని మీద, చంద్రుని మీద, సమస్తమైన వాటి మీద దేవుడు మనకు అధికారం అనుగ్రహించాడు. ఆమేన్ చెప్పండి. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలు లోయల్లో నిలువుము. జనులు తమ శత్రువుల ఎదుట పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అనుమాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశం మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా, అంటే ఒక రోజంతా అస్తమింప త్వరపడలేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసునామములో మన సంఘములో యెహోషువాలు లేపబడుదురుగాక. నమ్మితే చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో ఇదొక చరిత్ర, ఇది హిస్టారికల్ కార్యం. అలాంటి కార్యము మనం జరగాలంటే దేవునితో మనం ఏకమైపోవాలి. ఆమేన్ చెప్పండి. అది తప్ప మిగతా ఏది కూడా టైంని ఏం చేయలేదు, ఆపలేదు. ఆమేన్ చెప్పండి. కనుక టైం మనకు చాలా విలువైనది. కనుక ఆ సమయాన్ని మన జీవితంలో ఉపయోగించుకుందాం గాక. విషయం ఈరోజు ఎందుకు ఏంటయ్యా అంటే, పాతది కొత్తది అందరండి. ఈ పాత వాచి అంటే అందరూ వాడుతున్న వాచిల్లో ఏమున్నాయి? ముళ్ళులు ఉన్నాయి. జస్ట్ టైం మాత్రమే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? టైం మాత్రమే. కానీ ఇప్పుడు వచ్చినటువంటి స్మార్ట్ వాచ్లో మన ఆరోగ్యం, మన బీపీ, మన యొక్క బ్లడ్ లెవెల్స్, ఏదో చాలా చాలా ఆక్సిజన్ లెవెల్స్, అన్ని రిపోర్ట్లు దీనిలో ఉంటాయి. సో ఈ పాతది బదులు కొత్తది వచ్చింది. ఈ కొత్తది మనకి ఇప్పుడు లాభదాయకంగా ఉందా లేదా? సో పాతది అంటేనేమో దాని తర్వాత వచ్చిన కొత్తది, దానిలో పాత దానికంటే కొంతైనా ఏముంది? లాభం ఉంటేనే తప్ప మనం వాటిని తీసుకోవట్లేదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. అలాగే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో పాత నిబంధన, కొత్త నిబంధన అని రాయబడిందంటే పాతది బదులు అతి శ్రేష్టమైనది, లాభకరమైనది, మేలైనది దేవుడు ఏదో సిద్ధపరిచాడు. అందుకోసమే పాత నిబంధన కొత్త నిబంధనని వేరు చేశాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మనందరూ ఏ నిబంధనస్తులము? అందరూ అనాలా? కొత్త నిబంధన జనులం. అందరూ అనండి. అంటే నీవు నేను మోషే కాలపు నిబంధన సంబంధులం కాదు, యేసయ్య కాలపు నిబంధన సంబంధులము. గట్టిగా చప్పట్లు గట్టిగా ఆమేన్ చెప్పండి. అబ్రహాము కంటెను, మోషే కంటెను, హల్లెలూయా, యెహోషువ కంటెను, హల్లెలూయా. దేవుడు శ్రేష్టమైన నిబంధన నీతో నాతో చేసి ఉన్నాడు. అదే యేసుక్రీస్తు నిబంధన. అందరూ అనండి. ఇప్పుడు మనందరం ఏ నిబంధన కింద ఉన్నాం? నేను, నా కుటుంబం యేసుక్రీస్తు నిబంధన కింద ఉన్నాము. అంటే దేవుడు ఒక అతి శ్రేష్టమైన ప్రతిష్ట మార్గాన్ని దేవుడు ఏం చేశాడంట? ఏర్పరిచాడంట. అంటే లోకంలో వారికి నీకు చాలా వ్యత్యాసం ఉంది. ఆమేన్ చెప్పండి. నువ్వు ప్రతిష్ఠించిన మార్గంలో ఉన్నావు. అందరానండి. హల్లెలూయా. కొంతమంది మాట్లాడు, నా రూటే వేరు అంటారు. ఏంది? ఏమైందమ్మా? నా రూటే వేరంట. వాళ్ళు ఏ రూటు పోయినా, ఏ రూట్లో వెళ్ళినా అది లోక సంబంధమైన రూటు. కానీ మన రూటు యేసయ్య నియమించిన రూటు. గట్టిగా ఆమేన్ చెప్పండి. వాళ్ళు ఎటు తిరిగిన తర్వాత తిరిగి చివరికి ఎక్కడికి, ఏ రూటుకు రావాలి? యేసయ్య రూటుకు రావాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ రూట్లో ఆల్రెడీ మనం ఉన్నాము. అందుకు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమిటంట ఆ రూటు? ఏమిటంట ఆ మార్గం? ఏమిటంట ఆ ప్రతిష్ట మార్గం? అంటే చదువుదాం. హెబ్రీ పత్రిక 10:19. అనగా నూతనమైనది. అందరూ అనండి. చెప్పండి. యేసు నామములో సెకండ్ హ్యాండ్ మైండ్ నాలో నుంచి పోవును గాక. యేసయ్య ఏర్పాటు చేసిన మార్గం ఏ మార్గం అంట? ఎంత చెప్పినా కానీ సాతాను మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే ఓళ్ళులోకే తీసుకెళ్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు వారు నూతనము అన్నాడంటే అక్కడ అన్ని నూతనంగానే ఉంటాయి. చెప్పండి. నేను కూడా నూతనమైన వారము.
2 కొరింథీ 5:17 చదవండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కొట్టు చప్పట్లు. సో ఈ రోజు నుంచి నీ మైండ్ అంతా కూడా న్యూ మీద ఉండును గాక. చెప్పాల, క్రొత్త దాని మీద ఉండును గాక, క్రొత్త వాటి మీద ఉండును గాక. గట్టిగా ఆమెన్ చెప్పండి. కావాలంటే కొద్దిగా వెయిట్ చెయ్యి. ఆమెన్ చెప్పండి. ఆ క్రొత్తది ఎక్కువ కాలం ఉంటుంది. ఆమెనానండి. ఏంటి చెప్పండి? కొత్తది ఎక్కువ కాలం ఉంటుంది. చెప్పండి. యేసు నామములో సాతానా, పాత వాటి మీద, పాత ఆలోచనలు, పాత తలంపులు, పాత బతుకు, పాత క్రియలు యేసు నామములో లోపల నుండి బయటికి పో. సమస్తము క్రీస్తునందున్న నేను నూతనమయ్యున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా చెప్పండి. 2 చేతుల పైకెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, ఈ నెల నుండి నీకు నూతనమైనవి తెరవబడబోతున్నాయి. క్రీస్తునందు నూతనమైనవి తెరవబడబోతున్నాయి. నీకు ఏది అవసరమో, ఏది ఇప్పుడు నీకు అవసరమో, అవసరమైనవన్నీ నీకు కొత్తగా వస్తాయి. పక్కన చెప్పండి. అవసరమైనవన్నీ. ఇప్పుడు నీ కారు అవసరం లేకపోయినా కారు కావాలంటే కొత్తది రాదు. నీకేం అవసరం? అవసరమైతే కొత్తది వస్తుంది. యేసునామములో పక్కన చెప్పండి. నీకేది అవసరమో అవసరమైనవన్నీ కొత్తవే వస్తాయి. అవి రావాలంటే నీ మనసు కొత్తది అవ్వాలి. మన బుద్ధి ఏమో ఊళ్ళయ్యా. అందుకే ఆయన అన్నాడు, ఆయన ప్రతిష్ఠించిన మార్గమేమో నూతనమైనదంట. అందుకే పౌలు చెప్తున్నాడు, క్రీస్తేసునందున్న వారు నూతన సృష్టి, పాతవన్నీ ఏమైపోయినాయి అంట. సమస్తము, సమస్తము అంటే సమస్తం. అందరూ అన్నాడే హల్లెలూయా చెప్పండి. నా ప్రాణ, ఆత్మ, శరీరము నూతనమైనది, సమస్తము నూతనమైనది. రోమాపత్రిక 12:2 దేవుడు ఒక లింక్ పెట్టాడండి. అన్ని బాగానే చేశాడు, కానీ ఈ మనసుకు మాత్రం ఒక లింక్ పెట్టాడు మనకి. హల్లెలూయా. ఇదే ఇప్పుడు ఈ బతికినంత కాలం మనం చేయాల్సిన ఒకే ఒక వర్క్, హోంవర్క్ ఇచ్చాడు. ఏమొచ్చాడమ్మా? పక్కన వచ్చాడు, హోంవర్క్ ఇచ్చాడు మనకని చెప్పండి. ఏంటి ఆ హోంవర్క్? చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఏందంటమ్మా? పక్కన వాళ్ళకి చెప్పండి. లోక మర్యాద అనుసరించొద్దు. లోకం అంతా చెబుతారు, కానీ అనుభవించేది నువ్వే. హల్లెలూయా. అటు చేస్తే బాగుంటుంది, ఇటు చేస్తే బాగుంటుంది, అన్ని బాగానే చెబుతారు, పైసా ఇయ్యరు, యేసు రక్తం చేయం. హల్లెలూయా. అందుకే నువ్వు లోక మర్యాదను ఏం చేయకూడదు? అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి. ఏదంట? మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మనస్సు మారుట వలన ఏమవుతుంది? నూతన మగుట వలన మనం రూపాంతరం పొందుతాం, నూతన పరచబడును గాక. ఇదొక్క హోంవర్క్ ఇచ్చాడండి. ఈ మనసు అంట ఎప్పుడు చూసినా ఓళ్ళుని ఆలోచింపజేస్తుందంట, కానీ దేవుని వాక్యం ద్వారా నువ్వు దీన్ని ఏం చేయాలి? మార్చుకుంటూ ఉండాలి. ఏం చేయాలి? సాఫ్ట్వేర్ మారుస్తూ ఉండాలి. ఏం చేయాలా? నూతన పరచాలి. అందరూ చెప్పండి. అంటే పక్కన లోకంలో జరిగేవన్నీ చెప్తూ ఉంటుంది. ఇది వచ్చి చెబుతున్నప్పుడు వెంటనే నువ్వేం చేయాలి తెలుసా? వాక్యం ఇలా చెబుతుంది కాబట్టి నేను దీన్నే నమ్ముతాను. అందరూ చెప్పండి. వాక్యము ఇలా చెప్తుంది కనుక ఈ వాక్యాన్నే నేను నమ్ముతాను. ఆమేన్. అలాగే నీ మనసును మార్చుకునే కొంది నీ జీవితంలో నూతన కార్యాలు అనుభవించటం మొదలు పెడతావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు నామములో అటువంటి నూతన మార్గము, నూతన మనసు మీకు కలుగును గాక. ఈ నెలలో దేవుడు మీకు నూతనమైనవి తెరవబోతున్నాడు. అంటే నూతనమైనవి పొందుకోవాలంటే మొదట ఏం మారాలి?
మనసు నూతనమైనది అయితే వస్తువులన్నీ నూతనమవుతాయి. ఇప్పుడు ₹1,00,000 చేతిలో ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, మనసు మాత్రం పాతదనుకో దేని మీదకి పోద్ది? అదే మనసు కొత్తగా ఉందనుకో, నీ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నా ఆ కొత్తది వచ్చేదాకా ఓపిక పడతావు. చెప్పండి. మనసు నూతనమైతే ఆ నూతనమైనది పొందుకునేంత వరకు ఎదురు చూస్తుంది. అదే మనసు పాతదైతే కావాల్సిన నూతనమైన దానికి కావాల్సిన డబ్బున్నా కూడా పాతదే ఆలోచిస్తాం. ఆ అనుభవం, ఈ అనుభవం, అది ఇది అంట. హల్లెలూయా, గట్టిగా ఆమేన్ చెప్పండి. వాళ్ళకి జరిగినట్టు నీకు జరిగిద్ది అనే మాట అనకూడదు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. నీ మనసు నూతనమవునగాక. అందుకోసమే యేసయ్య ఒక ప్రతిష్ఠ మార్గాన్ని నీ కొరకు సిద్ధపరిచాడు. ఈ దినం మొదలుకొని నీకు నూతనమైనదిగా నీ జీవితాన్ని మార్చేయబోతున్నాడు. యేసు నామములో చెప్పండి. యేసు నామములో నేను నా కుటుంబము నూతనమైన మార్గములో నడుచుకొనబోచున్నాము. దానికి అనుదినము నా మనస్సును నూతనపరుచుకుంటాను. ఆమేన్. హల్లెలూయా. ఆల్రెడీ నీ కొరకు నూతనమైన సిద్ధంగా ఉన్నాయి. నీ మనసు మారే కొద్ది అవన్నీ నీ దగ్గరకు రాబోతున్నాయి. నీ మనసు మారే కొద్ది అవన్నీ నీ దగ్గరకు రాబోతున్నాయి. నీ మనసు మారే కొద్ది నీ ఇంట్లోకి రాబోతున్నాయి. నీ మనసు మారే కొద్ది నీ పరిస్థితులు నీ పిల్లల్లోకి రాబోతున్నాయి. నీ మనసు మారే కొద్ది. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా మంది ఇట్లా చెబుతూ ఉంటారు, ఏంటంటే నాకు ఈరోజు ఇంట్లో ఏదో అవుతున్నట్టు అనిపించింది. ఏందంట? చెప్పరేందమ్మా? ఏం చెప్పాను? ఈ మాటలు విన్నారా ఎప్పుడన్నా? భాగ్యరాజు అన్న ఎప్పుడన్నా విన్నారు ఈ మాట? నాకు ఇట్లా అనిపించింది, ఇట్లా అనిపిస్తుంది, ఇట్లా అనిపిస్తుంది. విన్నారా లేదమ్మా? అట్టాగే అయింది. ఏంది? అలాంటప్పుడు ఇలా అన్న వాళ్ళందరూ ఏ రోజైనా మంచి అయినట్టు అన్నారా? నాకు ఈరోజు ఏదో మంచిది రాబోతుంది అనిపిస్తుంది అని ఎప్పుడన్నా చెప్పారా? చెప్పండి అమ్మా. ఎప్పుడు చూసినా ఆ నష్టం, ఎవరో చచ్చిపోయినట్టు, ఎవరో పడిపోయినట్టు, ఎవరో గొడవాడుకున్నట్టు, ఎవరో నాకు అనిపించింది ఈరోజు అంటే నీ మైండ్ అంతా ఆ సాఫ్ట్వేర్ పెట్టుకొని తిరుగుతున్నావు, ఆ మనసుతో బతుకుతున్నావు. అందుకే నీకు అయ్యే వత్తని. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నీ కొరకు ఒక నూతన మార్గాన్ని సిద్ధపరిచాను. కనుక నీ మనసును ఏం చేసుకో? నూతనపరచుకో. నీ మనసు మారి నూతనమైన ఆలోచనలు వస్తే వచ్చేయన్నీ నూతనంగా ఉండబోతున్నాయి. నమ్మితే చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీలో విశ్వాసాన్ని కలుగు చేసే వాటిని నేను విందువుగాక, పొందుకొందువుగాక. సో మొదటిది నూతనమైనది. రెండోది ఏంటి? జీవము గలది. అందరు చెప్పండి. రెండోది ఏంటి? జీవం కలిగిన వాళ్ళందరూ చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. చేతులు ఎత్తలేని వాళ్ళందరూ జీవం లేదని అర్థం. జీవం ఉన్న వాళ్ళు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. బతికున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఇది బతికుందా? బతికుందా లేదమ్మా? లేదా? బతికుందా లేదమ్మా? లేదా? మరి దీని పక్కన నిలబడి ఫోటో దిగుతున్నారు. హల్లెలూయా. దాని పక్కనే నిలబడి ఫోటో దిగుతున్నారు బతికలేందని. జీవము కలిగింది అంటే 3 అనుభవాలు ఉంటే దాన్ని మనం ఏం చెప్పగలం? జీవం కలిగింది అంటాం. ఏదైనా ఒక కార్యము జీవం కలిగి ఉంటే దానిలో ఒకటి అది ఎదుగుతుంది, పెరుగుతుంది, అంటే డెవలప్ అయింది. ఏమవుతుంది? ఏ వస్తువు అయితే ఏదైతే పెరుగుతుందో దాన్ని ఏమంటారు తెలుసా? జీవము కలిగినది. ఆమేన్ చెప్పండి. రెండోది, ఏ కార్యమైతే జీవము కలిగిందని మనం ఎలా చెప్పగలమంటే రెండోదిగా అది ఫలిస్తూ ఉంటుంది. అందరు చెప్పండి. ఏమైతే ఫలించేదాన్ని ఏమంటాం? జీవము కలిగినది అంటాం. ఆమేన్ చెప్పండి.
నెక్స్ట్ మూడోది, ఏ కార్యమైనా కానీ దానిలో జీవము పోవడానికి సంబంధించిన ఏదైనా ఎఫెక్ట్ తగలగానే బాధించబడేదే ఏంటి? జీవము కలిగింది అంటే బాధించబడేది. అంటే ఇప్పుడు చూడండి, ఒక మొక్క, బతికిన మొక్క ఏదైనా కొమ్మ ఏదైనా తీసుకోవద్దు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇక్కడ ఇరగొట్టామనుకోండి, కొమ్మని ఇక్కడ, ఈ ఫ్లవర్ ఇక్కడ ఇరగొట్టామనుకోండి, ఇక్కడ ఏమన్నా మనకేమన్నా తెలిసిద్దా? ఏమన్నా దానిలో నుంచి బయటికి రావటం కానీ ఏమన్నా తెలిసిద్దా? కానీ అదే జీవం కలిగిన కొమ్మ కానీ ఏదైనా ఇరగొట్టామనుకోండి, ఏమొస్తాయి? ఇప్పుడు మీలో జీవం ఉందా లేదా? ఇప్పుడు పుట్టినప్పుడు ఎట్టున్నారమ్మా మీరందరూ? చెప్పండి అమ్మా. గుర్తున్నారా ఎట్టున్నారో? అప్పుడు ఇంత ఇంత చేతిలో గుడ్డి పిల్ల పెట్టేసుకొని హల్లెలూయా ఇంతే ఉన్నాం. ఇంత 2 చేతుల్లో బట్టి అంత ఉన్నాం మనం. కొంతమంది 3 కేజీలు, కొంతమంది 4 కేజీలు, 5 కేజీల వాళ్ళు ఉన్నారా? యేసు రక్తం చేయ పుట్టినప్పుడు అలాగా పెట్టుకొని ఇట్టున్నా. ఇప్పుడు ఎంత అయ్యాం? 80 కేజీలు అయ్యాం, 70 కేజీలు అయ్యాం, 60 కేజీలు అయ్యాం. అంటే మనలో ఏమున్నట్టు? చెప్పాలి గట్టిగా, మనలో ఏమున్నట్టు? జీవం ఉంది కాబట్టి 3 కేజీల నుంచి 70 కేజీలకు వచ్చా. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం. ఎదుగుదల. ఆమేన్ చెప్పండి. ఒకప్పుడు మీ ఇంటి ముందు నాటుకున్న చెట్టు ఇంత మొక్క ఉండేది, ఇప్పుడు ఎంత అయింది? అంటే దానిలో ఏముంది? జీవం ఉంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ చెట్టు ఉంది కదా, ఇది 10 సంవత్సరాలు, ఇది తెచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో? 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలైనా ఉండు, ఎక్కడేసిన గొంగళే అది అటు పెరగదు, ఇటు జరగదు. హల్లెలూయా. కానీ జీవం కలిగిన దానిలో ఎదుగుదల ఉంటుంది. ఆమేన్ చెప్పండి. మూడోది, జీవం కలిగిన దానిలో ఏదైనా ఎఫెక్ట్ తగిలితే దానిలో ఆ బాధింపు తెలిసిద్ది. ఏంటి? హల్లెలూయా. ఇప్పుడు నేను దీన్ని కొట్టామనుకో ఏముండదు, స్తోత్రం. కానీ అది ఆ చెట్టును కొట్టండి, అక్కడ వెంటనే ఒక మచ్చ వచ్చేసిద్ది. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కారణం ఏంటంటే జీవం దానిలో ఉంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. అది జంతువు అవ్వచ్చు, మానవుడు అవ్వచ్చు, చెట్లు అవ్వచ్చు, జీవము కలిగిన ప్రతిది పెరుగుతుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. రెండోది, జీవం కలిగిన ప్రతిది ఏమవుతుంది? ఫలిస్తుంది. ఆమేన్ చెప్పండి. మూడోది, జీవము కలిగిన ప్రతిది కూడా తాను అనుభవిస్తాయి. అవి ఏం చేస్తాయి? అనుభవిస్తాయి. అందరూ అనండి, చెప్పాలి గట్టిగా, గట్టిగా చెప్పాలి. ఇవి ఏమి అనుభవించు? హల్లెలూయా. ఈ సలగాలి, ఏడగాలి ఏమి అనుభవించు, కానీ జీవం కలిగిన అన్నిటినీ స్పర్శిస్తాయి, అన్నిటినీ అనుభవిస్తాయి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు నిన్ను, నన్ను కూడా, మన కుటుంబాలు కూడా జీవము కలిగినదిగా మార్చబోతున్నాడు. నీ జీవితాన్ని అభివృద్ధి పరచబోతున్నాడు, పెంచే మార్గంగా దేవుడు చేయబోతున్నాడు. నీవు జీవము కలిగిన మార్గంలో ఉన్నావు అంటే నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా. అందుకే బైబిల్లో ఒక మాట ఉన్నది, బ్రతుకుచున్నావన్న పేరే కానీ మృతుడవే. పేరుకు నువ్వు బ్రతుకుతున్నావు, కానీ నీ జీవితంలో ఏమి లేదు, జీవము లేదు. జీవం కలిగిన జీవితాలు ఎలా ఉంటాయి అంటే అభివృద్ధి కనపడతా ఉంటుంది. జీవం కలిగిన జీవితాల్లో ఏమంటాయి? ఫలాలు కనపడతాయి. అందరూ చెప్పండి గట్టిగా, ఫలాలు. అదే మన యేసయ్య ఏర్పాటు చేసిన మార్గం. జీవం కలిగిన జీవితాలు అనుభవిస్తూ ఉంటాయి. చెప్పాలి, నేను అనుభవిస్తానని చెప్పండి. చెప్పాలి గట్టిగా, నా కష్టార్జితం నేను, నా కుటుంబము అనుభవిస్తాము. క్రీస్తు సంపాదించిన ప్రతి ఆశీర్వాదాన్ని నేను, నా కుటుంబము అనుభవిస్తాము. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమన్నాడు. అందరూ అనండి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమన్నాడు. టేస్ట్ అండ్ సీ, రుచి చూసి తెలుసుకోమన్నాడు. ఈరోజు నీవు కూడా, నీ బ్రతుకు కూడా అలా మారునుగాక. ఆమె మన సమస్తము ఎందుకు, ఎలా, ఏమిటో మొత్తం తెలుసుకొని అనుభవించే గొప్ప సత్యములో మనం నిలబడి ఉన్నాము.
గట్టిగా ఆమేన్ చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకయ్యా నువ్వు చర్చికి వెళ్తున్నావు అంటే నువ్వు చెప్పగలిగిన స్థితిలో ఉంటావు. ఎందుకయ్యా ఈ దేవుడిని ఆరాధిస్తున్నావు అంటే నువ్వు చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. ఎందుకయ్యా ఈ దేవుడినే ఎందుకు నేను వెంబడించాలో దాన్ని నువ్వు చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. కనుక జీవము కలిగిన మార్గంలో ప్రభు నన్ను నడిపించాడు. ఆమేన్ చెప్పండి. యేసయ్య ఆశీర్వాదం ఏం తెలుసా? దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థించే వాళ్ళేమో జీవము కలిగి నీటి యోరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్లే ఉంటారట. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. కానీ దుష్టుడు ఎట్టుంటాడు? పొట్టు. అందరూ పొట్టు గట్టిగా ఏట్లా గాలికి కొట్టుకుపోయే పొట్టు వలె ఉంటాడు. ఇక దానిలో ఏముండదు? పొట్టులో జీవం ఉంటుందా? ఉండదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు అట్టి నీటి ఏరున నాటబడిన ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు వల్ల నీ కుటుంబం నువ్వు ఉందురుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆఖరి మాట. మొదటిది ఏంటి? ఏ మార్గం? ఈ మార్గం నూతనమైన మార్గం. రెండోది జీవ మార్గం. మూడోది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదినైనా. చాలు. శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం. మొన్న గుడ్ ఫ్రైడే రోజు ఆ యొక్క ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ వీడియో చూసిన వాళ్ళందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. లాస్ట్లో చూసిన వాళ్ళు మాత్రం గట్టిగా హల్లెలూయా చెప్పండి. లాస్ట్లో యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఒక భూకంపం వచ్చి ఆ దేవాలయం అంతా ఏమవుతుంది? తెర ఏమవుతుంది? చినిగిపోయి ఇలా విడిపోతుంది. విడిపోయినప్పుడు తెర చినిగిపోతుంది. ఎందుకు ఇక్కడ తెర చినిగిపోయిందయ్యా అంటే, అప్పుడు వరకు మీ అందరికీ తెలుసు పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధనలో ప్రజలందరూ దేవుని దగ్గరికి ఎక్కడికి రావచ్చు? ఆవరణ వరకే. ఇంకా యాజకులు ఎక్కడికి రావచ్చు? పరిశుద్ధ స్థలమే. కానీ అతి పరిశుద్ధ స్థలములో అంటే దేవుడు ఉండే స్థలానికి అందరూ రావడానికి ఏమి లేదు, అర్హత లేదు. హల్లెలూయా. ఇలాగే పాత నిబంధన ఉండేది. పరిశుద్ధ ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఇదే ఆ యాజకులు ఆచారంగా పనిచేసేవాళ్ళు. కానీ యేసు ప్రభువు నీ కోసం నా కోసం మధ్యవర్తిగా వచ్చాడు. ఎలా వచ్చాడు చెప్పండి? మధ్యవర్తిగా వచ్చేసాడు. మధ్యవర్తిగా వచ్చాడంటే ఆయన మీరేడే ఉండండి నేను వెళ్ళి ఆరాధిస్తానని పూజారిలాగా రాలా. మధ్యవర్తి అంటే ఎలాగంటే అక్కడికి డైరెక్ట్గా వెళ్ళేటట్టు అడ్డుగా ఉన్నాయి మొత్తం తొలగించేసి ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి ముందుకు తెర చినిగేశాడు. ఎలా తెర ఊరికే తిరగల, ఆయన శరీరం అనే నలగగొట్టబడి ఆ తెర జరిగింది. ఈ తెరకి ఏం పేరు తెలుసా? యేసుక్రీస్తు శరీరం. యేసుక్రీస్తు ఆ సిలువలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడి నలిగి రక్తము చిందించి చివరి రక్త పట్టు వరకు కార్చాడు. చూసావా? ఆ కార్చిన రక్తమే, ఆ శరీరమే ఇక్కడ తెరగా రెండుగా చీలిపోయింది. ఇప్పుడు నీవు నేను ధైర్యముగా యేసు నామములో దేవుడా అంతం కాదు, తండ్రి కొట్టు చప్పట్ల. హల్లెలూయా. ఇప్పుడు మనం అందుకే మీరు అందరూ ఎక్కుతున్నారు. కొన్ని మన చర్చిలకు కూడా కొన్నిటికి పులిపీట మీద ఎక్కనివ్వరు. స్తోత్రం. హల్లెలూయా. కొన్ని చర్చిలు ఇప్పుడు కూడా కొన్ని చర్చిలకు వెళ్తే ఇక్కడ కటకటాలు పెడతారు. ఏంటి ఎప్పుడండి ఎవరైనా పిల్లలు పైకి పవిత్రమైన స్థలం అంటే అది అపవిత్రమా? అది ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన. గట్టిగా లేదు చెప్పండి. హల్లెలూయా. ఇక్కడికి ఎవరు రావడానికి అర్హత లేదు. కానీ యేసు క్రీస్తు వచ్చి అడ్డు తొలగించేశాడు. ఇప్పుడు ఆ కృపాసనము దగ్గరికి ధైర్యముగా అబ్బా తండ్రి అని మొర్రపెట్టే ఆత్మను మనకు అనుగ్రహించాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీవు నేను దేవుణ్ణి దేవుడా అనాల్సిన అవసరం లేదు, తండ్రి అందరూ అనండి. యేసయ్య వచ్చి అదే కదా నేర్పాడు. ఏమని ప్రార్థన చేయమంటావయ్యా? ఎలా ప్రార్థన చేయమంటావంటే, పరలోకమందున్న మీ నామము, మీ రాజ్యము, మీ చిత్తము. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాం? చివరిలో ఏమని చెప్పాలి? యేసు నామములో అడుగుతున్నాము
తండ్రి. అడుగుతున్నాము దేవుడా కాదు, అదుగుతున్నాము దేవా కాదు. నువ్వేమని పలకాలి? చెప్పాలా గట్టిగా, ఎక్కడైనా. ఇప్పుడు ఆ తండ్రికి మనందరూ పిల్లలు అయిపోయా. హల్లెలూయా. ఒకప్పుడు ఆ స్థలానికి రావడానికి యోగ్యత లేదు. ఇప్పుడు దేవుడు కాస్త మనకేమైపోయాడు? తండ్రి అయిపోయాడు. కొట్ట చప్పట్ల. ఇదే నూతనమైన మార్గం, ఇదే జీవ మార్గము, ఇదే యేసయ్య ప్రతిష్ఠించిన అతి పరిశుద్ధ స్థల మార్గము. హల్లెలూయా. సతీష్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే జరిగిద్దా? ఏంటండి అడుగుతున్నారు? మీరు ప్రార్థన చేస్తే జరగదా? చెప్పండి అమ్మా. ఆయన మీకు తండ్రే, నాకు తండ్రి, మనందరికి తండ్రి. కొట్ట. ఆయన పక్షపాతం లేని దేవుడు. నీవు ప్రార్థన చేసిన అది అలా జరుగుతుంది. చెప్పండి, యేసు నామములో ఆ పరలోక తండ్రికి నేను ప్రార్థన చేస్తే అది అలా జరుగుతుంది. ఆమె ఈ చిన్న బిడ్డలు ప్రార్థన చేసినా జరుగుతుంది. ఆమె గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి నేనెందుకయ్యా అంటే మనందరము ఆ తండ్రి వైపు తిప్పబడడానికి, ఆ తండ్రికి ఎలా ప్రార్థన చేయాలి, ఆ తండ్రిని ఏమని పిలవాలి, ఆ తండ్రికి ఏ విధంగా మనం ఆరాధించాలి, అవన్నీ దేవుడు మార్గం చూపించడం నా పని, చేయటం మీ పని. గట్టిగా ఆమె చెప్పండి.